నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడులో విజయ్ ఎలాంటి ప్రపంచం సృష్టించాడో ప్రత్యక్షంగా చూసాము. ఆయన సినిమాల నుంచి నేరుగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబోతున్నారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఒక అద్భుతమైన విజయాన్ని అయితే ఆయన సాధించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హీరోలు, టాలీవుడ్ హీరోలకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా మారి వాళ్ళు కూడా ఏమన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెడితే ఇక ఎన్టీఆర్ కూడా ఆయన గతంలో కొంత రాజకీయ అనుభవం ఉంది. ఆయన ప్రసంగాలు చేశారు, టీడీపీ క్యాంపెయిన్ చేశారు. ఆ దిశగా ఎన్టీఆర్ కానీ లేదా మరే ఇతర హీరోలు కానీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? తెలుగు రాజకీయాలలో ఎన్టీఆర్ ఆ తరహా విజయం సాధించాడు. అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ అలాంటి విజయాలు సాధించారు. ఎంజీఆర్తో పోలిస్తే ఎన్టీఆర్ది కొంచెం భిన్నమైనటువంటి ధోరణి అంటే ఈయన పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. కానీ ఎంజీఆర్ అలా కాదు. ఆయన 72లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయన్ని. 67లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటికి డిఎంకేతో ఉన్నాడు ఆయన. డిఎంకేలో పార్టీ ప్రధాన ప్రచార కార్యదర్శిగా ఉన్నాడు ఆయన. ఉంటూ అలాగే 67లో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 72లో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఈయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నెమ్మదిగా అన్నా డిఎంకే అనేటువంటి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి 77 ఎన్నికల్లో గెలిచాడు ఆయన. గెలిచి అక్కడి నుంచి 87 చనిపోయే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది ఆయన కథ. ఆయన కూడా పార్టీ పెట్టాక గెలిచాడు. ఆయన పోటీ చేసిన మొదటి ఎన్నిక గెలిచాడు. డిఎంకేగా పోటీ చేసిన మొదటి ఎన్నిక గెలిచాడు ఆయన. అలాగే పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి అలాంటి విజయాన్ని 9 నెలల్లోనే సాధ్యం చేశాడు ఎన్టీ రామారావు. సాధ్యం చేసి అదొక రికార్డు. ఆ రికార్డును బ్రేక్ చేయడం కోసం ఎన్నికల కంటే 8 నెలల ముందు పార్టీని పెట్టి 18 సీట్లకే పరిమితం అయిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నమూనా చూసి భయపడి రజనీకాంత్ కూడా రాజకీయాలకి దూరంగానే ఉండిపోయాడు. పవన్ కళ్యాణ్ చొరవ చేశాడు, కానీ నేను ముఖ్యమంత్రిని అవుతాను అనే మాట ఆయన మాట్లాడాల. ఏ రోజున ఆయన హైటెక్స్లో ఏర్పాటు చేసినటువంటి మొదటి జనసేన సమావేశం, ఆ సమావేశంలో పొలిటికల్ ఫిలాసఫీని కవిత్వాన్ని మిక్స్ చేసి ఒక విచిత్రమైన ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు ఆయన. పవనిజం అనే పేరుతో జనాలకి కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ దొరకలేదు ఆ మీటింగ్లోంచి. ఆ కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఆయన ప్రసంగాల్లో కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వీడియో నిన్న ఇవాళ ఎక్కువగా వైరల్ అవుతుంది. అంటే వైసీపీ శ్రేణులు కానీ ఇతర పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉండే కొన్ని ఫ్యాండమ్స్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు, పవన్ కా సత్తా లేదా అని చెప్తున్నారు. దీంతో ఆయన పాత వీడియో ఒకటైతే వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ తమ శ్రేణులకి నేను ఒంటరిగా పోటీ చేయను, ఒంటరిగా పోటీ చేస్తే మీరు మద్దతు ఇస్తారా, నాకు వీరమరణాలు అవసరం లేదు, ప్రాక్టికల్గానే వెళ్ళాలని అని ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రాక్టికల్గా ఎలా వెళ్ళగలుగుతారు అంటే మీకు ఒక నెట్వర్క్ ఉందిగా, స్టేట్ వైడ్ మీకు అభిమానులు ఉన్నారుగా, మీరేమీ కొత్త హీరో కాదు, సినిమాలలో మీకు ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనే అభిప్రాయం మీరు జనాలకు కలిగించారు కదా. గతంలో మీ సినిమా రిలీజ్ అయితే ప్రతి ప్రాంతంలోనూ డబ్బులు వచ్చాయిగా, రాయలసీమ నుంచి మొదలుపెట్టి ప్రతి చోట డబ్బులు తీసుకున్నారుగా మీరు. డిమాండ్ అండ్ సప్లై అని మాట్లాడాడు వేదిక మీద పవన్ కళ్యాణ్. మా సినిమాల కోసం డిమాండ్ ఉంది, అందుకని మేము రేట్లు పెంచుకుంటాం, తప్పే ఉంది అని జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యాడు సినిమా టికెట్ల రేట్లు తగ్గించినప్పుడు. అంత డిమాండ్ ఉన్న నటుడివి కదా నువ్వు, నీకున్న ఫ్యాన్స్ని నువ్వెందుకు ఆర్గనైజ్ చేసి వాళ్ళని ఒక నెట్వర్క్గా మలుచుకోలేకపోయావు? ఎన్టీ రామారావు చేసింది అదే కదా, ఎంజీఆర్ చేసింది అదే కదా. శ్రీపతి రాజేశ్వర నాయకత్వంలో ఎన్టీ రామారావు అభిమాన సంఘాలన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక నెట్వర్క్గా మార్చి వాళ్ళ ద్వారా కదా జనంలోకి వెళ్ళింది ఆయన. ఆ ప్రోగ్రాం చిరంజీవి గారు కూడా తీసుకోవాలి స్ట్రాంగ్గా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ వీడియోలో కనిపించేది కూడా అదే. అంటే వాళ్ళని మనం చేయగలం, మనం ఒంటరిగానే చేస్తాం. విజయ్ ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకేకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సమాన దూరంలో ఉండదలుచుకున్నాను నేను అన్నాడు.
ఆ స్టాండ్ ఎందుకు చెప్పలేదు? ఆ రోజున చిరంజీవి గారు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఆయన చంద్రబాబు మీద, ఎన్టీ రామారావు మీద క్రిటిసిజం పెట్టడానికి బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద క్రిటిసిజం పెట్టడానికి 100 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు పెట్టలేదు చిరంజీవి? ఎందుకు బలంగా యుద్ధానికి దిగిన సైనికుడిలాగా లేడీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాక? అదే కదా లోపం. ఎన్టీ రామారావు సైనికుడిలా కనిపించాడు జనాలకి. ఆయన ఇమ్మీడియట్గా చైతన్య రథం వేసుకుని రోడ్డు మీద పడ్డాడు. పడి ఆ తర్వాత ఇంటికి చేరలేదు ఆయన. ఇప్పుడు ఎన్టీఆర్ది అలానే చిరంజీవి వీళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ మనస్తత్వాన్ని పోలిస్తే చిరంజీవి కొంత సున్నిత మనస్కుడు అని కూడా చెప్తుంటారు. అదే ఆయనకి సున్నిత మనస్కుడు ఇవన్నీ కుదరదండి. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏ వేషం కట్టినప్పుడు ఆ ఆహార్యము, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ధోరణి మీరు అలవర్చుకోవాలి కదా. కాబట్టి అది లేనప్పుడు టోటల్గా దూరంగా ఉండాలి. కానీ మీరు ఎమర్జ్ అవ్వాలనే తాపత్రయం ఉన్నప్పుడు వీటిని కూడా ఆకలింపు చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్లో తీవ్రమైన వాగ్దాటి అయితే ఉంది. ఆయన మాట్లాడగలరు, ప్రతిపక్షాలని ప్రత్యర్థులను అయితే ఆయన చీల్చి చెండాడగలరు ఆయన మాట తీరుతోటి. కానీ ఎక్కడ లోపం ఉందంటారు పవన్ కళ్యాణ్? ప్రోగ్రామ్ లేదు, ఆయనకి పొలిటికల్ క్లారిటీ లేదు. జనాలకి ఏం కావాలో దానిని ఇవ్వగలిగిన నాయకుడిగా వాళ్ళ ముందు తను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం చేత కాదు. ఆయన రాజకీయం చేయగలడు. రాజకీయం అంటే చంద్రబాబు నాయుడికి ఉపయోగపడే పద్ధతిలో వ్యవహరించటం ద్వారా, చంద్రబాబు ద్వారా లబ్ధి పొందటం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన పద్ధతుల్లో వ్యవహరించి వాళ్ళకు ఉపయోగపడటం ద్వారా తన జీవితాన్ని మలుచుకోవటం. ఇలా తను ఒక రకంగా కింగ్ మేకర్ అనేటువంటి దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇచ్చి ప్రజా రాజకీయాలు చేయలే ఆయన. రాజకీయాలు వేరు, రాజకీయం వేరు. రాజకీయాలు కాదు ఆయన చేసింది, రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయం మానేసి రాజకీయాలు చేయగలిగితే అతన్ని నమ్మేవాడు జనాలు. ఆ రోజున ఆయన పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు మీద నాకు నమ్మకం లేదు, కేంద్రంలో అధికారంలోకి వస్తాను అని చెబుతున్నటువంటి, అంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈయన పొలిటికల్ ఎంట్రీ ఉంది. ఎవరిది? పవన్ కళ్యాణ్ది. కొత్త రాష్ట్రం ఎలా ఉండాలో నేను అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, మాట్లాడి ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుని నేను నా పార్టీ లైన్ని డిజైన్ చేస్తాను అనే మాట ఆ రోజున హైటెక్స్లో మాట్లాడి ఉంటే, వేదిక మీద ఆయన ఒక్కడేగా నిలబడింది ఆ రోజు. మిగిలిన వాళ్ళందరూ శ్రోతలే కదా. నువ్వు ప్రవచనం చెప్పడానికి నుంచున్నావా, ప్రోగ్రాం చెప్పడానికి నుంచున్నావా అర్థం కాలేదు. కాబట్టి నేను ఈ విభజన జరిగింది, విభజన జరగటం అనే దాని మీద ఇప్పుడు విమర్శించి ప్రయోజనం లేదు. అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రేపు రాబోయే పార్టీ ఏమి ఇవ్వాలి, అక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ ఆ ప్రజలకి ఏమి చేయాలి, దేనికోసం ఆ ప్రజల తరఫున పోరాటం చేయాలి, అది తెలుసుకోవడం కోసం నేను ఈ రోజు నుంచి రోడ్డు మీద ఉంటున్నా. ఈ క్షణం నుంచి నేను వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు తిరుగుతా, ప్రతి పల్లె తిరుగుతా. ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకుని వాటిని సార్ట్అవుట్ చేసి నేను ఒక లైన్ తీసుకుని నేనే పార్టీ నిర్మిస్తా, నేనే పోరాడతా ఎవరి మీద అయినా సరే. చంద్రబాబు వీళ్ళందరినీ ఎవరిని నమ్మట్లేదు నేను, వీళ్ళందరూ దొంగలే. బీజేపీ దొంగే ఈ విభజనలో, కాంగ్రెస్ అంతకంటే దొంగ. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ముందు వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవాలి కదా. కనుక్కుని వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకుని ఇవన్నీ ఇస్తామని హామీ ఇచ్చి అప్పుడు కదా నువ్వు చేల్చాల్సింది. ఇవేవీ లేకుండా నువ్వు వన్ సైడెడ్గా నిర్ణయం తీసేసుకుంటే ఎలా కుదురుతుంది అని మాట్లాడా పవన్ కళ్యాణ్? లేదు కదా. ఆ మాట్లాడగలిగితే అప్పుడు జనసేన అనేది ఒక పార్టీగా ఎమర్జ్ అయ్యి ఈయన ఒక ఆల్టర్నేటివ్గా జనాలకు కనిపించేవాడు. నువ్వు ఆల్టర్నేటివ్గా కనిపించడం ముఖ్యం. ఆయన ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే ఇంకొక 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, లేదంటే టీడీపీ అధికారంలో ఉండాలి, జగన్ అయితే అధికారం నుంచి దూరం చేస్తున్నావు. నువ్వు రాజకీయం చేయటం కోసం పార్టీ పెట్టుకున్నావు, నీ పర్సనల్ ప్రోగ్రామ్ అది. అంటే కేవలం జగన్ సెంట్రిక్ గా ఆయన రాజకీయాలు చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే జగన్ ని దూరం, అధికారం నుంచి దూరం పెట్టాలి, ఇదే టార్గెట్ గా. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? జగన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? జగన్ చంద్రబాబుకి జగన్కి మధ్య ఒక వైరం ఉంది. ఆ వైరం ఏరియాలో ఈయన ఉపయోగపడతాడు. ఎవరికి ఉపయోగపడతాడు?
చంద్రబాబు. బీజేపీకి జగన్కి వైరం లేదు. జగన్కి చంద్రబాబుకి వైరం ఉంది తప్ప బీజేపీతో వైరం లేదు జగన్కి. సో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా జగన్ మీద ఏం లేదు, కేవలం చంద్రబాబుకు ఒక పావుగా ఉపయోగపడటానికి ఈ తరహా ఆ ఏరియా వరకు ఆయనకి ఉపయోగపడతాడు. ఈ సనాతన ధర్మము, ప్రవచనములు, గుళ్ళు వెళ్ళి మెట్లు కడగటము, విగ్రహాలను కడగటము, అదేమిటది ప్రాయశ్చిత్త దీక్షలు తీసుకోవటము, విచిత్రమైన గెటప్లు వేయటము, అదేదో భూత వైద్యుడి గెటప్లు వేసుకుని జనాల్ని భయపెట్టడం, ఈ విన్యాసాలన్నీ ఢిల్లీ ప్రభుత్వాన్ని మెప్పించడం కోసం, ఢిల్లీ దేవుడిని తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఈ డ్రామా చేస్తాడు ఒకవైపు. రెండో వైపు జగన్ని తిట్టి ఇతనితో మంచి అనిపించుకోవాలి. ఈ గోల తప్ప జనం సమస్యల గురించి నువ్వు ఏ రోజైనా జనంలోకి వెళ్ళి మాట్లాడేవా? సో జగన్ని అలానే చంద్రబాబుని పక్కన పెట్టి ఆయన నిజాయితీగా ప్రజల్లోకి వచ్చి పీపుల్ సెంట్రిక్గా ఆయన రాజకీయాలు చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఛాన్స్ ఉండేది, ఇప్పుడు లేదు. జనం నమ్మట్లేదు అతన్ని. ఓకే. జనం ఏ రోజునైతే 24 ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకుండా వీళ్ళిద్దరూ మీ జీవితాలను ఉద్ధరిస్తారని నేను అనుకున్నాను, వీళ్ళు ఉద్ధరించకపోతే నేను మాట్లాడతా. అదేం మాట? నీకు ఒక ప్రోగ్రాం ఉండాలి కదా. వీళ్ళిద్దరూ ఈ రోజున కొత్తగా వచ్చిన వాళ్ళు కాదుగా. చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకేసారి రేస్ మొదలు పెట్టాల. పవన్ కళ్యాణ్ లేట్ ఎంట్రీ, వాళ్ళిద్దరూ ఆల్రెడీ సినిమాలో ఉన్నారు. వాళ్ళిద్దరూ రాజకీయ ప్రయాణం గురించి నువ్వు సమీక్షించి మాట్లాడాలిగా. భారతీయ జనతా పార్టీ జనాలకి నేను ఉద్ధరించింది, అది పుట్టిన తర్వాత జనసంఘగా ఉన్న రోజుల నుంచి ఏం ఉద్ధరించింది, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి జనాలను ఏం ఉద్ధరించింది అనేది నువ్వు నీ టోన్లో నువ్వు మాట్లాడాలి కదా. అది ఎక్స్పెక్ట్ చేశారు జనం పవన్ కళ్యాణ్ నుంచి. అది తప్ప చెత్తంతా మాట్లాడేది ఇతను. ఓకే. ఇక పవన్ కళ్యాణ్ని పక్కన పెడితే ఇక మరొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారు, ఎప్పటికైనా కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారు, వాళ్ళ తాత వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తారు అనేది చాలా మందిలో ఉన్న ఒక అంచనా, అభిప్రాయం. సో ఎన్టీఆర్ ఆ దిశగా విజయ్ నుండి ఇన్స్పిరేషన్ పొంది ఎన్టీఆర్ ఆ దిశగా ఏమన్నా అడుగులు వేసే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? ఎన్టీఆర్ ప్రస్తుతం తన స్టార్డమ్ని నిలబెట్టుకునే యుద్ధం చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా ద్వారా ఒక భారీ విజయం సాధించి పాన్ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని స్థిరపరచుకునే యుద్ధంలో ఉన్నాడు ఆయన. అంటే వార్ 2 కొట్టిన దెబ్బ నుంచి ఆ గాయాలకి మలాం రాసుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నాడు ఆయన. రెండోది, ఆయనకు ఒక ఇబ్బంది ఉంది. అమిత్ షా గారు ఆ మధ్య పిలిచి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రోడ్డు మీద మాట్లాడే పరిస్థితి ఉందా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటి? మాకు ఆల్రెడీ మా కుటుంబంతో కనెక్ట్ అయినటువంటి ఒక పొలిటికల్ వ్యవస్థ ఉంది, తెలుగుదేశం పార్టీ. అది మీ కాంపౌండ్లోనే ఉంది. ఇప్పుడు నేను మీ తరఫున జెండా మోస్తే వాళ్ళు నా మీద దాడి చేసే ప్రమాదం ఉంది. చాలా స్పష్టంగా చాలా సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయటానికి ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగానే కార్యక్రమాలు డిజైన్ అయినాయి. అది ఆయనకి తెలుసు. అంటే ఎన్టీఆర్ పాపులారిటీ తగ్గిపోతే ఆ భవిష్యత్తులో వాళ్ళకి ఒక థ్రెట్ లాగా ఎన్టీఆర్ పాపులారిటీ పెరిగితే అక్కడ లోకేష్కి ప్రమాదం. లోకేష్ని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్టీఆర్ లోకేష్ని లీడర్గా ఎమర్జ్ చేయాలనే ప్రోగ్రాం మొదలైన తర్వాతే ఎన్టీఆర్ ట్రస్ట్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది చాలా క్లియర్గా. అలాగే అతన్ని పిలవటం మానేశారు వీళ్ళు. అలాగే ఏ వేదిక మీద ఎన్టీఆర్ కనిపించలేదు ఆ తర్వాత. లోకేష్ని లీడర్గా ఎమర్జ్ చేస్తున్నాం అనే ఇండికేషన్ వచ్చిన రోజు నుంచి జూనియర్ ఎన్టీఆర్కి ఏ రకమైన పిలుపులు లేవు. చివరికి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ కనిపించలా. ఆ లెవెల్లో దూరం పెట్టారు. ఆయన కూడా దూరంగా ఉండాలని అనుకున్నాడు. తను కూడా స్వయంగా దూరం పాటించాడు. కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాడు అతను పర్సనల్ లెవెల్లో. ఇబ్బందులు ఎలా పడ్డాడు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుగా మార్చిన రోజున ఆయన ఇచ్చిన స్పందన, ఆయన తెలియజేసిన నిరసన ప్రాపర్గా లేదు అని తెలుగుదేశం కేడరు మైక్ ముందుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారు. ఆ వీడియోలు ఉన్నాయి ఇప్పటికీ యూట్యూబ్లో. సో దీంతో పాటు
భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కూడా ఎన్టీఆర్ రియాక్షను అప్పటి పబ్లిక్ మూడ్కి అనుగుణంగా లేదు అని కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మీద దాడి చేశారు. అవును. సో ఆ తర్వాత నుంచి ఆయన నోరు వెప్పుట కనిపించుట మానేశాడు. తన్ని తాను రహస్యంగా ఉంచుకుని ముందు సినిమా పరిశ్రమలో మనం ఏమిటి, మన స్థానం ఏమిటి అనేది ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించాలి. ఓకే, డౌన్ ద లైన్ ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. సో ఆయన ఆల్టర్నేటివ్ ఆలోచనలు చేసే అవకాశము లేదు. ఆయన ఆ మూడ్లోనూ లేడు, ఆయన గోల్లో ఆయన ఉన్నాడు. సో వీళ్ళెవరూ కూడా అభిమానుల్ని కూడా కాంక్రీట్గా ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేరు. స్ట్రక్చర్ చేసుకోలేదు వీళ్ళు. అభిమానుల్ని నిర్మాణంలోకి తీసుకురాలా. అలా నిర్మాణంలోకి తీసుకొచ్చిన హీరో ఒకడున్నాడు తెలుగులో, అతను అల్లు అర్జున్. అల్లు అర్జున్ తన అభిమానుల్ని ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చాడు జాతీయ స్థాయిలో. వాళ్ళతో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ కావాలో ఒక సమావేశాలు నిర్వహించాడు. ఇలాంటి సమావేశాలు విజయ్ కూడా నిర్వహించాడు. ఏది రాజకీయాల్లోకి రావడానికన్నా చాలా ముందే ఆయన పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తాడనే వాసన పుట్టింది అక్కడి నుంచే. సో తమ అభిమాన గణాన్ని ఒక వ్యవస్థీకృతంగా చేయటంలో వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. ఎవరిద్దరు? విజయ్ అండ్ అల్లు అర్జున్. సో ఇప్పుడు తెలుగులో ఒక పిలుపునిస్తే అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా జనంలోకి తీసుకెళ్ళడానికి ఆయనకు ఒక నెట్వర్క్ ఉంది. ఆయనకు ఒక్కడికే ఉంది. చిరంజీవి గారు కూడా ఆ నెట్వర్క్ ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే అది రూటెడ్గా జరగలేదు. కానీ ఇక్కడ రూటెడ్గా వీళ్ళు ఆర్గనైజ్ అయ్యి ఉన్నారు. ఈయనకు ఒక నిర్మాణం ఉంది ముందే. సో ఇప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకుని ఎన్డీఏకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుని ఎన్డీఏ వ్యతిరేక స్టాండ్తో మాట్లాడే వాళ్ళ కోసం తెలుగు ప్రజలు ఆంధ్రాలో ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో వేరు. తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా గందరగోళంగానే ఉన్నాయి. ఎవరు యాంటీ ఎన్డీఏ స్టాండ్తో లేరు బలంగా. కానీ ఆంధ్రాలో అస్సలు లేరు. ఇక్కడ కొద్దో గొప్ప కేసీఆర్ లాంటి వాడు అడపాదడపా నోరు విప్పుతున్నాడు. అక్కడ మాత్రం విప్పేవాడు కూడా లేడు. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడని రాష్ట్రాలు ఏదైనా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. అక్కడ ఉన్న పార్టీలన్నీ వాళ్ళ కాంపౌండ్లో ఉన్నాయి. సో దీన్ని ఖండిస్తూ వీళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి ఎండబెట్టి ఎన్డీఏ వ్యతిరేక స్టాండ్తో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల మీద నడుస్తున్నటువంటి భారాలు, దీని గురించి బహిరంగంగా యుద్ధం చేస్తాను నేను అనే మాట చెప్పి రోడ్డు మీద గనక రాగలిగితే అల్లు అర్జున్కి అద్భుతమైన అవకాశం ఉంది. విజయ్ని మించిన ఆదరణతో, విజయ్ని మించిన వెల్లువ క్రియేట్ చేసి సీఎం కాగలిగిన పరిస్థితి అతనికి ఉంది. ఓకే, చాలా కొత్త విషయం చెప్పారు సార్. అంటే ఇది నేను ఎక్కడ వినలేదు, బట్ ఒక మంచి అనాలిసిస్ అయితే చేశారు దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.